తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. 4 రోజులుగా కస్టడీలో ప్రశ్నల వర్షం కురిపించినా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఏది అడిగినా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలే వస్తున్నాయి. ఇవాళ కూడా రవి విచారణలో ఎలాంటి విషయాలు చెప్పకపోతే పోలీసులు అతన్ని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది. నిన్న కూడా రవిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలతో పాటు పలు బ్యాంకులకు మెయిల్స్ చేశారు సిసిఎస్ పోలీసులు. బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు సేకరించారని పోలీసులు భావిస్తున్నారు. సినిమాలను పైరసీ చేసేందుకు తనకు ఎవరు సహకరించలేదని, ఒక్కడినే అంతా చేశానని రవి చెప్తున్నాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే పైరసీ సినిమాలను అప్లోడ్ చేసినట్టుగా రవి చెప్తున్నాడు. తాను వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్ క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ అప్లోడ్ చేసేవాడనని రవి పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే రవి నెదర్లాండ్స్ కు వెళ్లాడు. అరెస్టును ముందే పసిగట్టిన రవి తన దగ్గరున్న హార్డ్ డిస్కుల్లో సినిమాలు తప్ప మిగతా డేటా అంతా ఎరేస్ చేశాడు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను పలు అకౌంట్లకు మళ్లించారు. దొరికిన టైంను సద్వినియోగం చేసుకుని తన వివరాలు వెబ్సైట్ల వివరాలన్నీ ఎవరికీ దొరకకుండా రవి మాయం చేశాడు. ఇక విచారణలో పోలీసులు కీలక విషయాలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయట పెట్టారు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టుగా తెలిపాడు. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు టూర్లు వేశాడు. ఇక సెయింట్ కిట్స్ నేవిస్ పౌరసత్వం తీసుకున్నాడు రవి. విదేశాల్లో ఉన్న సఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్వర్క్ ను నడిపాడు. ఇక రవికి చెందిన ఒక బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో, వైజాగ్ లో రవికి ఎంతో విలువైన ఆస్తులున్నాయి. బిజినెస్ క్లాస్ ట్రావెల్ ఫ్లైట్లలో తిరుగుతూ లగ్జరీ హోటల్స్ లో గడిపాడు. ఒంటరిగానే ఉంటూ స్టైలిష్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రవి.